మీ డిబేట్లో ఉన్న మిత్రులందరూ కూడా నమస్కారాలు. నమస్తే. కేంద్రంలో ఇప్పుడున్న ప్రభుత్వం ఏంటి నాగ్ గారు? ఎన్డీఏనా బీజేపీనా? ఎన్డీఏ ఉంది. అంటే సో మెనీ పార్టీస్ ఇన్ దేర్. యూపీఏ ప్రభుత్వం 2 సార్లు ఈ దేశాన్ని పరిపాలించింది. నేషనల్ ఫ్రంట్ ఈ దేశాన్ని పరిపాలించింది. పొత్తులు రాజకీయ ధర్మం. కొంతమందితోనే కొంతమంది కలిసి వస్తారు, అందరితో కలిసి రారు. వైసీపీ పార్టీకి రాష్ట్రంలో ఎవరో కలిసి రారు. జగన్మోహన్ రెడ్డితో సహవాసం చేయాలంటే నిప్పుల గుండంతో తోకటమే. మోహన్ రెడ్డి గారు ఏమనుకో మాకు అందరితో సహవాసం ఎందుకు చేస్తారు? నచ్చినోడితోనే సహవాసం చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పార్టీతో ఏ పార్టీ కలవదు కాబట్టి వాళ్ళు సింగిల్ అంటున్నారు. ఓకే, మీకు బలం ఉంది, మీరు సింగిల్గా వస్తారు. ఎంతమంది వస్తే మీకేంటి? ఓడించండి. ఆ మాటే చెప్పారు 24లో కూడా. 24లో ఏం చెప్పారు? నాకు గారు అనిపిస్తుందా? నాకు గారు వినపడుతుంది. 24లో కూడా ఇదే మోహన్ రెడ్డి గారు, ఇదే నాగ్ గారు సమక్షంలో, ఇదే అమ్మ ఛానల్లో మేము సింహాలం వస్తున్నాం, మీరు గుంపులుగా రండి, పందులుగా రండి అని చెప్పారా లేదా? వచ్చామా లేదా? మేనేజ్ చేసుకున్నారు కదా. వెరసియా మరి 2019లో మేనేజ్ చేశారు ఎన్నికల కమిషన్ ని? మోహన్ రెడ్డి గారు మీరు మేనేజ్ చేశారా? మూడు పార్టీలు ఎన్నికల కమిషన్ మా చేతిలో. అవునండి. నాగ్ గారు వినండి, 2019లో ఎన్నికల కమిషన్ వీళ్ళు మేనేజ్ చేసుకోవాలా, 2024లో కూటమి ప్రభుత్వం మేనేజ్ చేసుకుంది. అంటే మీకు చింతామణి నాటకం చూస్తారా మోహన్ రెడ్డి గారు? మీరు సుబ్బిరెడ్డి పదే అంటాడు, కొట్టింది ఎవరో గుర్తులేదు కానీ లేవదీసింది నన్నే అంటాడు. అసలు మిమ్మల్ని ఎవరు కొట్టారో చెప్పండి. మనకి 11 సీట్లు పరిగణలో తీసుకుందామా, 40% ఓట్లు పరిగణలో తీసుకుందామా? నాకు చెప్పండి సార్. మీరు పెద్దలు ఎన్నోసార్లు నాతో డిబేట్లో వస్తున్న వాళ్ళే. ఎస్, నేను ప్రభుత్వం మీద బాధ్యత పడుతున్న వాడిని, నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తనే, లేదా సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్నే, మీ వైసీపీకి ప్రత్యర్థినే. ప్లీజ్ టెల్ మీ, ఇప్పుడు ఎంతమంది వస్తే కొట్లాడదాం చెప్పండి. పోనీ జీలు కొడదామా? నాగ్ గారు 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి పార్టీ 3 పార్టీలు, జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఈ రాష్ట్రంలో ప్రజలకు ప్రమాణం చేసింది. మేము కాలకేయుల పరిపాలన పంపించి, కౌరవుల పరిపాలన పంపించి, పాండవుల పరిపాలన ఇస్తామనని. ఆ ధర్మం రేపు స్థానిక ఎన్నికల్లో కూడా నెరవేరుతుంది. అది 80:15:5 అవ్వచ్చు, లేదా మరొక ఈస్ట్ అవ్వచ్చు. 3 పార్టీలు కలిసిన చోట, 2 పార్టీలు కలిసిన తర్వాత మిత్రబంధం ఉన్న చోట అప్పుడప్పుడు కొంత ఇబ్బందులు వస్తాయి. అవి సయోధ్యం చేసుకుంటారు. మీరు మోహన్ రెడ్డి గారికి బాగా వినబడాలని మాట చెప్తా. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు, లక్ష్మణుడు ఎలాగో, ఆధునిక యుగంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అలాగా. ద్వాపర యుగంలో ధర్మరాజు, అర్జునుడు ఎలాగో, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అలాగా. దిస్ ఈజ్ ద ఫెవికల్ బంధం. మీరు అనుకున్నారు ఇది 3 నెలల ముచ్చట అవుతుంది, ఈ ప్రభుత్వం కూలిపోతుంది, వీళ్ళ హనీమూన్ యాత్ర అవుతుందని. మీరు మాట్లాడే కొద్దీ ఫెవికాల్ బలపడుతుంది. మీరు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసే కొద్దీ ప్రభుత్వం చాలా గట్టిపడుతుంది. ఈ 3 పార్టీలు ఐక్యంగానే ఉంటున్నాయి. రేపు స్థానిక ఎన్నికల్లో కూడా లోటుబాట్లు ఉంటే సర్దిద్దుకుంటారు, ఎన్నికలు పోతారు. వైసీపీ పార్టీ మా కూటమి పార్టీ ఏంటో తెలుసుకుంటాం. కాబట్టి ఒక మాట చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినట్టుగా స్థానిక ఎన్నికలో పడితెలు తీసుకోను, కర్రలు తీసుకోను, దౌర్జన్యం చేసో అన్ని ఏకాగ్రవాలని అయితే ప్రకటించుకోదు ప్రభుత్వం. ప్రజాస్వామికంగా ఎన్నికలు జరుగుతాయి, రమ్మనండి. మొదట మున్సిపాలిటీ ఎన్నికలు, తర్వాత జడ్పీటీసీ, మండల పరిషత్తులు. ప్రజల్లోకి వెళ్తాం, ప్రజల్లో జయాబు చేయాలంటే నిర్ణయించుకుంటాం. ఇప్పుడు నేను మాట చెప్తాను సార్, వైసీపీ పార్టీని కూటమి ప్రభుత్వం పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. మేము అధికారంలోకి వచ్చినప్పుడు ప్రజలకు కొన్ని వాగ్దానాలు చేశాం. ఆ వాగ్దానాలు నెరవేర్చిన బాధ్యత మాది. సూపర్ 6 పథకాలు ఇవ్వాలి, రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలి, పోలవరం పూర్తి చేయాలి, అమరావతిలో నిర్మాణాలు పూర్తి చేయాలి, ఈ రాష్ట్రం బాగుపడాలి. పవన్ కళ్యాణ్ ధ్యాస అదే, బాబు గారి ధ్యాస అదే, లోకేష్ గారి ధ్యాస అదే. కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో అడుగులు ముందుకేస్తున్నాం. బాలకోటయ్య గారు ప్రధానంగా ఇప్పుడు పార్టీలు పొత్తు పెట్టుకున్న తర్వాత కంపల్సరీ ఓటు ట్రాన్స్ఫర్ అవడం అనేది చాలా ఇంపార్టెంట్. అది 24లో చాలా అద్భుతంగా జరిగింది కాబట్టే కూటమికి ఎంత బాగా వచ్చింది. కానీ ఏదైతే మీరు హామీలు ఇచ్చారు, ప్రజలకు అన్నారో
అదేవిధంగా పార్టీకి సంబంధించిన కార్యకర్తలకి వాళ్ళకి నమ్ముకున్న వాళ్ళకు కూడా ఏవైతే హామీలు ఇచ్చారో అవి నెరవేర్చాల్సిన బాధ్యత ఆయా పార్టీల మీద ఉంటుందంటారు కదా. పవన్ కళ్యాణ్ గారు గతంలో చెప్పున్నారు, ఆ చెప్పిన విధంగా వస్తాయని వాళ్ళు ఆశిస్తున్నారు, వస్తాయని మీరు అనుకుంటున్నారా? నాగ్ గారు, అది జనసేన పార్టీ స్వవిషయం. ఆ పార్టీ కూర్చుంటుంది, ఆ పార్టీ నాయకులు కూర్చుంటారు, వాళ్ళ కోరికలు అధిష్టానాన్ని చెప్తారు. పార్టీ నాయకుడుగా అధిష్టానం పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ కోరికలు తీరుస్తారు. అలాగే తెలుగుదేశం పార్టీ, అలాగే బీజేపీ పార్టీ. ఇప్పుడు 3 పార్టీలు కలిసి ఉన్న తర్వాత మేము ఉమ్మడి కుటుంబాలు నడవటం చాలా కష్టం అండి. ఏక కుటుంబాలు బాగానే కలిపి పిల్లగాడికి పెళ్లి చేస్తాం, వెళ్ళిపోతాడు అమెరికా. వాడు సొమ్మేం పోయింది, అమెరికాలో ఉంటాడు, తల్లి లేదు, తండ్రి లేదు, చెల్లి లేదు, అమ్మ లేదు అని. ఉమ్మడి కుటుంబాలు వేరు. ఇప్పుడు ప్రభుత్వాలు 3 పార్టీలు కలిసి ఉన్నాయంటే కొంత ఇబ్బందులు ఉంటాయి. కార్యకర్తల నుంచి ఉంటాయి, స్థానిక నాయకుల దగ్గర ఉంటాయి, అవి పరిష్కారం చేసుకుంటారు. అసలు ఉమ్మడి కుటుంబాలు ఏ పార్టీలో సరే ఇబ్బందులు ఉంటాయి. ఏ వైసీపీ పార్టీలో ఉండవా స్థానికంగా కొన్ని సమస్యలు? అక్కడున్న నాయకులకు కోరికలు ఉండవా? ఆ కోరికలు జగన్మోహన్ రెడ్డి గారు తీర్చాల్సిన బాధ్యత లేదా? కొన్ని ఎమ్మెల్యే కోరికలు, ఎంపీ కోరికలు, అవి పార్టీగా చూసుకుంటారు. వాళ్ళకు స్టేట్ కమిటీ ఉంటుంది, పొలిటి బ్యూరో ఉంటుంది, శాసన మండలి ఉంటుంది. అవి అంతర్గత వ్యవహారాలు. పోనీ జనసేన వాళ్ళే బయటకు వచ్చి నిజమేనయ్యా ఇది అని చెప్పేసి మాట్లాడితే మనం మాట్లాడచ్చు. ఇప్పుడు మనోహర్ గారు అడిగిన మాటల్లో తప్పే ఉందండి. స్థానికంగా వాళ్ళ పార్టీని నిలబెట్టుకోవడం కోసం కొన్ని సీట్లను గట్టిగా తీసుకుందామని వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఇవ్వటంలో ధర్మం ఉంది, తీసుకోవడంలో తప్పు లేదు. మొన్న కూడా కూటమి పార్టీ 24 ఎన్నికలు గడిచినప్పుడు సాధారణంగా ఉన్నారంటే అసలు జనసేన తెలుగుదేశంతో కలవదన్నారు. ఎట్టి పరిస్థితులు కలవదు, కాపులు కమ్మలు కలవదని కులాల పంచాయతీ కూడా పెట్టారు. వెరసేమైంది? రాష్ట్రంలో ప్రజలందరూ కూడా 3 పార్టీలు కలవాలని ఒక నాడి ప్రజలకు అర్థమైంది. మాలాంటి వాళ్ళు కూడా అమరావతి ఉద్యమంలో 3 పార్టీలను కలవమనే, ఎందుకంటే బలమైన పార్టీగా వైసీపీ పార్టీ ఉంది కాబట్టి అప్పుడు 151 సీట్లతో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క హవా నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా 3 పార్టీలు కలిస్తేనే గెలుపు వస్తుందని మేము కూడా ఆశించాం. మేము రౌండ్ టేబుల్ మీటింగ్లు పెట్టాం. మేము పవన్ కళ్యాణ్ గారికి అదే సూచించాం, చంద్రబాబు నాయుడు గారికి అదే సూచించాం, అప్పుడు వామపక్షాలకు అదే సూచించాం. వెరసి పోటీ చేశారు, గెలిచారు. రేపు కూడా అంటే ఇప్పుడు ఈ 2 ఏళ్ల పరిపాలన కింద ఉండదండి. తప్పనిసరి ఈ స్థానిక ఎన్నికలే కాదు, నేను ఒక మాట కూడా చెప్తున్నా, 29 ఎన్నికలు కూడా 3 పార్టీలు కలిసే వాళ్ళకి. సరే వైసీపీ పార్టీతో ఎవరు గెలుస్తారా, ఎవరు గెలుపుకుంటారా అనేది వాళ్ళ స్వవిషయం. అది కూటమి పార్టీకి సంబంధించిన అంశం కాదు. ఈ 3 పార్టీలు మాత్రం విడిపోతాయని కనుక ఎవరన్నా కలలగంటే అది పగటకలే అవుతుంది. రైట్. అంతకంటే ముఖ్యంగా ఏంటంటే 3 పార్టీలు కూడా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకొని ప్రజల మెప్పులు పొంది మరోమారు వైసీపీని ఓడించాలి. రైట్. బాలకోట గారు మళ్ళీ ఇస్తా సార్ మీకు. మనతోటి రాజకీయ విశ్లేషకులు సెంగులూరు వెంకటేష్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. వెంకటేష్ గారు నమస్తే అండి. నమస్తే సార్. ఎస్ సార్. వెంకటేష్ గారు, ఏదైతే నాదెండ్ల మనోహర్ గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారో దాని మీద జనసైనికులు అయితే జోష్ కనబడుతుంది. అయితే ఈ జోష్ తాత్కాలికంగా ఉండి నీరు కారిపోతుందని కొంతమంది నాయకులు కానీ బయట వైసీపీ నాయకులు కూడా కొంతమంది కమెంట్స్ చేస్తున్నారు. ఎలా చూస్తారు మీరు? ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి సోదరులందరికీ అలాగే మీ వీక్షకులకు కూడా వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. నమస్తే సార్. గుడ్ ఆఫ్టర్నూన్. జనసేన పార్టీ నాయకుడు నెంబర్ 2 అనే పొజిషన్లో ఉన్నారు అని చెప్పేటువంటి నాదెండ్ల మనోహర్ గారు రెండు స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఒకటి, అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితులని దృష్టిలో పెట్టుకుని మనకి ఇంకా బలం కావాలి, బలం లేకుండా మనం అధిక సీట్లు డిమాండ్ చేయడం, పోటీ చేయడం అనేది కూటమికి అంత మంచిది కాదు, శ్రేయస్కరం కాదు అన్నట్లుగా మొదటిసారి వ్యాఖ్య చేశారు. దీని మీద సోషల్ మీడియాలో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమైన తర్వాత రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలందరికీ కూడా ధైర్యం చెప్పడానికి వాస్తవ పరిస్థితులు ఏంటి అనేది క్రిస్టల్ క్లియర్గా కూటమిలో ఉన్నటువంటి పర్సంటేజెస్ విధానం ఏదైతే 80, 15+5 అనుకుంటున్నారో అది కాదు. ఇంకా రాష్ట్ర స్థాయిగా కూటమిలో జనసేన పార్టీ యొక్క బలం పెరిగింది కాబట్టి మనం ఇంకా ఎక్కువ సీట్లు అడిగేటువంటి పరిస్థితి, లేకపోతే ఎక్కువ సీట్లు పోటీ చేసేటువంటి పరిస్థితి ఉంది. వచ్చేటువంటి స్థానిక సంస్థలని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఏవైతే పవన్ కళ్యాణ్ గారి కనుసన్నల్లో ఏర్పాటు చేయబోతున్నటువంటి కమిటీ